ఏపీలో వైసీపీకి గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు షాక్ ఇచ్చారు. 2024 ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆరోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. తనపై కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు అని అన్న రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీకి గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు షాక్ ఇచ్చారు. 2024 ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆరోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. తనపై కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు అని అన్న రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీకి గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు షాక్ ఇచ్చారు. 2024 ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆరోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. తనపై కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు అని అన్న రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, అన్న రాంబాబు ఎన్నికల నుంచి తప్పుకుంటున్న నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా ఆరోగ్య సమస్యలే కనిపిస్తున్నాయా? శంకరి, గత కొంతకాలంగా వైసీపీలో ఎమ్మెల్యే గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు అసంతృప్తిగా ఉన్నారని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఆయన ఏదైనా బహిరంగ సభల్లో ప్రసంగించే సమయంలో కూడా రాజకీయాలంటే విరక్తి కలిగింది. రాజకీయాల నుంచి నేను తప్పుకోవాలనుకుంటున్నాను, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటే ఆయన ముందు నుంచి కూడా సంకేతాలు ఇస్తున్నారు. ప్రధానంగా చూస్తే గిద్దలూరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే అన్న రాంబాబుని గత 3 సంవత్సరాల నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. స్థానికంగా ఉన్న నాయకులకి, రెడ్డి సామాజిక వర్గం నాయకులకే టికెట్ ఇవ్వాలి, అన్న రాంబాబుని పక్కన పెట్టాలంటూ కూడా తాడేపల్లిలో పలుమార్లు పంచాయతీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానికంగా నెలకొన్న విభేదాలతోటి అన్న రాంబాబు గత కొంతకాలంగా విసిగిపోయినట్టుగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా ఇటీవల పార్టీ మారుతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో ఏదైతే వైసీపీ నాయకులే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటన్నింటిని కూడా సహించలేని అన్న రాంబాబు నేను గౌరవంగానే వచ్చే ఎన్నికల నుంచి పోటీ నుంచి తప్పుకున్నానని చెప్పని ఆయన తాజాగా ప్రకటించారు. సీఎం జగన్ ఏదైతే గిద్దలూరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తానని చెప్పారు, కానీ ఈసారి నేను పోటీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పని కూడా ఎమ్మెల్యే అన్న రాంబాబు చెప్పారు. మరోవైపు ఇటు ఏదైతే ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయన కుటుంబం వల్ల జిల్లాకి ఒరిగింది ఏం లేదంటూ కూడా సొంత పార్టీ ఎంపీ పైన ఆయన ఆరోపణలు చేశారు. దీంతో పాటు రాబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని కూడా జిల్లా వాసులు రాజకీయంగా అవకాశం కల్పించొద్దంటూ కూడా ఆయన చెప్పడం వైసీపీలో అయితే కాకరేపుతుంది. శంకర్, రైట్ వెంకట్రావు, థ్యాంక్ యూ. ఆదరించే వ్యక్తుల్ని చూసుకోండి. ఏ పార్టీ అనేది కాదు, డబ్బున్న మహారాజులు కాబట్టి ఏ పార్టీలైనా వస్తారు, పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం, వ్యక్తులను చూడండి. వాళ్ళు చేసినటువంటి ఈ 34 సంవత్సరాల్లో ప్రకాశం జిల్లాకు ఏం చేసినారో కూడా గమనించండి. ఇటువంటి వాళ్ళు ఉన్నందువల్ల మనకు ఒరిగింది ఏమీ లేదు అనేది కూడా ప్రజలు గమనించాలా. ఈ విషయం మీద నా పార్టీ అధిష్టానం నన్ను ఎన్ని మందలించినా ఏం చేసినప్పటికీ కూడా జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ మాగుంట కుటుంబాన్ని ఎందుకు గాను ఆదరించాలా, ఎందుకు ఆదరించకూడదు అనే దాని మీద మాత్రం జిల్లా వ్యాప్తంగా నాకు చేతనైన విషయం ప్రజలకు విజ్ఞప్తి చేస్తా. తదుపరి వాళ్ళ ఇష్టం, దానికి నేను బాధ్యత కాదు. ఏదేమైనప్పటికీ మీ అందరికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరుచుకుంటూ మరొక పర్యాయము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్తూ నేను